హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే ఉదయం 6 గంటల సమయం. బస్ మంచు తెరలను చీల్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంది. ఆ బస్ విండోస్ అన్నీ మూసివేసి ఉన్నాయి. తెల్లవారుజామున ఎక్కిన ప్రయాణికులు నిద్రలో తూగుతూ ఉన్నారు. సుచిత్రాకి నిద్ర రావటం లేదు. విండో తీసి మంచు తెరల నుండి వీచే చల్ల గాలిని ఆస్వాదించాలని చాలా కోరికగా ఉంది. కానీ ప్యాసింజర్స్ పట్టుకుని కొడతారేమోనన్న భయంతో ఆ సాహసం చేయలేదు. మెల్లగా తల తిప్పి పక్కనే కూర్చున్న సుమంత్ని చూసింది. అతను చేతిలో మొబైల్ చూస్తున్న వాడలా ఆమె చూపులు తాకాయేమో. తల తిప్పి చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. సుచిత్ర చప్పున తల తిప్పేసుకుంది. తనకిష్టం లేకపోయినా అతనితో వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా అమ్మ చేసింది. నేను వెళ్ళను ముర్రో అన్న తన పైన ఒట్టు వేసుకొని మరీ ఒక్కసారి రమ్మంటున్నాడుగా. నేను వెళ్ళను ముర్రో అన్న తన పైన ఒట్టు వేసుకొని మరి ఒక్కసారి రమ్మంటున్నాడుగా. వెళ్ళిరా అని పంపింది. సుచిత్ర కోపంగా ఉక్రోషంగానూ ఉంది. కానీ అది అతను పట్టించుకోనట్లే ఉన్నాడు. తను అనుకున్న చేయటానికి అతను తన ఇష్టాన్ని పట్టించుకోవటం లేదు. అందుకే సుచిత్రకి ఇంకా కోపం వస్తుంది. మనసుని ప్రశాంతంగా మార్చుకోవటం కోసం సుచిత్ర వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది. అంతే, ఏదో లోకంలోకి ఆ మనసు చేరిపోయింది. మూసి ఉన్న బస్ విండోస్తో సంబంధం లేనట్లు ఆమె మనసు కిటికీలు తెరుచుకున్నాయి. కాసేపటి తర్వాత ఆమె ప్రయాణిస్తున్న బస్ కిటికీలు కూడా తెరుచుకున్నాయి. సుచిత్ర ఆనందంగా బయటకు చూస్తుంది. మంచు తెరలు తొలగిపోతూ సూర్యోదయం అవుతుంది. ఆకాశం రమ్యంగా కనిపిస్తుంది. రోడ్డుకి ఇరువైపులా వరుసగా ఒక విధమైన చెట్లు పూలతో నిండి ఉన్నాయి. విచిత్రమేమంటే ఆ పూలు గులాబీల్లా కనిపిస్తూ గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి. అబ్బా, రాలిన పూల రేకులతో నిండిన ఎంత అందంగా ఉంది రహదారి. అసలు సుచిత్ర బాకురాలు. చిన్న విషయానికి స్పందిస్తుంది. చిన్న చిన్న ఆనందాలకు పులకరిస్తుంది. ఆ ఆనందంలో మునిగి తేలుతుండగా కంటికెదురుగా అతని రూపం. వద్దు, వెళ్ళిపో వెళ్ళిపో అంటుండగా సుచి వాట్ హ్యాపెన్ అన్న పిలుపుతో పాటు చెంపపై మృదువుగా తట్టారెవరు. సుచిత్ర కళ్ళు తెరిచింది. తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ సుమంత్. ఓ, ఇదంతా కళ అనుకొని ఏమీ లేదు అంటూ వాటర్ బాటిల్ తీసుకుంది. అతను నవ్వుతూ కల్లో కూడా నేనే కనిపించానా అన్నాడు. అదేం లేదు. ఇంకా ఎంతసేపు మన ప్రయాణం? 1 అవర్లో దిగిపోతాం. మీ సిటీ బాగుంటుందా? చాలా. అసలు నువ్వు చూస్తే మా నగరాన్ని నన్ను వదిలిపోనంటావు. కొంటెగా నవ్వాడు. ఆమె కోపంగా చూసింది. తిరిగి కళ్ళు మూసుకుంది. తను కన్న కలను తలుచుకుంటే మనసు హాయిగా మారింది. సడన్గా అమ్మ గుర్తొచ్చింది. తన పెళ్లి గురించి ఆమె పడే ఆరాటం కూడా. తనకి మాత్రం అలాంటి ఆశలేమీ లేవు. అసలు పెళ్లి పిల్లలు ఇవన్నీ పెట్టుకుంటే తను అనుకున్నది ఎలా సాధిస్తుంది? అనాథ పిల్లలకు వీలైనంత సేవ చేయాలన్నదే తన కోరిక. ఎందుకంటే ఒకప్పుడు తను అనాథే కాబట్టి. అమ్మా నాన్న పిల్లలు లేరని చేరదీయకపోతే ఇప్పుడు తను ఎక్కడ ఉండేది? ఎలా ఉండేది? ఏ దేవుడు కరుణించాడో గాని పిల్లలు లేరని తమ అనాథాశ్రమానికి వచ్చిన అమ్మా నాన్నలు చూడగానే తన హక్కున చేర్చుకున్నారు. తనను కడ్డబిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమించారు. నాన్న తమ అనాథాశ్రమానికి వీలైనంత సహాయం కూడా చేశారు. తను కూడా బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని తన సంపాదనలో ఎక్కువ శాతం అనాథాశ్రమానికి కేటాయిస్తూ వచ్చింది. ఈ జీవితం ఇలానే గడిచిపోతే చాలు అనుకుంది. కానీ అమ్మా నాన్నలు ఊరుకోలేదు. మంచి అబ్బాయిని చూసి తనకు పెళ్లి చేయాలనేది వాళ్ళ కల. మరి తను ఎప్పటికప్పుడు వారి ప్రస్థానాన్ని దాటేస్తూ వచ్చింది. కానీ సడన్గా సుమంత్, తన క్లాస్మేట్ తిరిగి తన జీవితంలోకి వచ్చాడు. గ్రాడ్యుయేషన్ అయిపోతున్న సమయంలోనే అతను తనను ప్రపోజ్ చేశాడు. తనకు అతను నచ్చినా అతనికి ఆ సంగతి చెప్పకుండా తిరస్కరించింది. అతను తనను ఇక మర్చిపోయాడనుకుంది. కానీ ఇలా తిరిగి వస్తాడనుకోలేదు. రావడమే కాదు, తనను అస్సలు పట్టించుకోకుండా అమ్మా నాన్నలకు చేరువయ్యాడు. వాళ్లకు సుమంత్ బాగా నచ్చేశాడు. ఈసారి తన గురించి అన్నీ తెలుసుకున్నాడు. నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లు జీవించు, నేను కూడా నీకు తోడుగా ఉంటానన్నాడు. తను మాత్రం అతని పట్ల ఉన్న ప్రేమని తన మనసులోనే దాచుకుని అతనింత ప్రేమగా దగ్గరకు రాబోయినా దూరం పెట్టేసింది. ఎందుకంటే తన లక్ష్య సాధనే తనకు ముఖ్యం. ఎలాగైనా ఒక అనాథాశ్రమం స్థాపించాలనేది తన చిరకాల స్వప్నం.
ఇదంతా చేయటానికి శ్రమ, ఓర్పు అవసరం. దీని గురించి ఏ ఒక్క క్షణమైనా సుమంత్తో గొడవపడ్డం ఇష్టం లేదు తనకు. తన ఆశయాలు అతని మీద రుద్దటం అసలే ఇష్టం లేదు. ఇంతలో ఒకరోజు నాన్న కళ్ళు తిరిగి పడిపోయారు. నీకోసమే నాన్నకు టెన్షన్ అంది అమ్మ బాధపడుతూ. ఆ రోజు తను సుమంత్ని చెడామడ తిట్టింది. హాయిగా ఉన్న మమ్మల్ని నువ్వొచ్చి ఇబ్బందుల్లో నెట్టేశావని. ఆ తర్వాత కొన్ని నెలల దాకా సుమంత్ తనకు కనిపించలేదు. అమ్మయ్యా అనుకుంది, కానీ మనసులో మాత్రం అతనేమయ్యాడో అని ఆలోచిస్తూనే ఉంది. అమ్మ నాన్నలు కూడా కోప్పడ్డారు, అనవసరంగా అతన్ని బాధ పెట్టావని. ఈ మధ్య తిరిగి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఒకసారి తన ఊరికి రమ్మని వెంటపడుతున్నాడు. అలా అతనితో ఒకసారి వెళ్తే ఇక తను అతన్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండదట. కానీ తను అతని అభ్యర్థనను త్రోసిపుచ్చింది. కానీ అమ్మ అసలు ఊరుకోలేదు. ఒకసారి వెళ్ళి రావాల్సిందే అంది. అందుకే ప్రయాణం. సడన్గా బస్సు ఆగిపోవటంతో ఉలిక్కిపడి చూసింది సుచిత్ర. ఏమైంది అయోమయంగా అడిగింది. టీ బ్రేక్ అట లేస్తూ అన్నాడు. తాగుతావా నువ్వు? ఆకలిగా ఉంది నాకు మొహమాట పడుతూ అంది. దానికంత మొహమాటం ఎందుకు? బస్ డాబా ముందే ఆగిందిగా, పద ఏదైనా వేడిగా తిందాము. ఇద్దరు కిందికి దిగారు. అతను ఫుడ్ ఐటమ్స్ తెచ్చి ఆ ముందు పెడుతూ తిను అన్నాడు. నువ్వు? నాకు ఆకలిగా లేదు. నువ్వు తెచ్చుకో, లేకపోతే నేను తినను. నాకు నిజంగానే ఆకలిగా లేదు అని ఆమె మొహం చూసి సరే ఉండు అంటూ వెళ్ళి తను తెచ్చుకున్నాడు. ఇద్దరు తిన్నాక టీ తాగుతుండగా ఆమె సడన్గా సుమన్ ఇదంతా ఎందుకు? నాకు ఇష్టం లేదంటుంటే అంది. నీకే ఇష్టం ఉంది, అర్థం లేని భయంతో కాదంటున్నావు అంతే అతను స్థిరంగా అన్నాడు. నా గురించి నాకంటే ఎక్కువ నీకే తెలుసు. అవును, నేను నీతో వచ్చినంత మాత్రాన నా మనసు మారుతుందనుకోవడం నీ మూర్ఖత్వం అంది కచ్చగా. చూద్దాం నవ్వాడు. కాసేపు మౌనం తర్వాత ఏమిటా ఆలోచన? తన వైపే చూస్తున్న అతని మనసు ఎక్కడో ఉందని గుర్తించిన ఆమె అడిగింది. నీ గురించి, మన గురించి అతను సూటిగా అన్నాడు. అంటే అదే, నువ్వు నాతో వచ్చాక ఇక తిరిగి వెళ్ళనంటావు కదా. నీ కోసం నేనేం చేయగలను అని ఆలోచించుకుంటున్నాను. ఆమె మండిపట్టు చూసి తల తిప్పేసుకుంది. అతను నవ్వేసి పద బస్ స్టార్ట్ అవుతుందన్నాడు. బస్సు ఎక్కాక ఇక ఆమె ఏం మాట్లాడలేదు. అతను మాట్లాడే ప్రయత్నం చేయలేదు. గమ్యం చేరాక ఇద్దరు బస్ దిగి నడుస్తుండగా ఎవరో ఎదురుగా వచ్చారు. నమస్తే సార్, నమస్తే మేడం అంటూ. ఓ సుందర్ వచ్చావా అంటూ పలకరించి అందరు బాగున్నారా అన్నాడు సుమన్. బాగున్నారు సార్. అమ్మా ఇటివ్వండి అంటూ సుచిత్ర చేతిలోని బ్యాగ్ అందుకొని ముందుకు నడిచాడు. సుచిత్ర ఆశ్చర్యంగా చూస్తుంటే మన కార్ డ్రైవర్ అన్నాడు. అలాగా, అంతలోనే కారు ఎదురుగా వచ్చింది. ఇద్దరు కూర్చున్నారు. కారు కొన్ని వీధులు దాటి విశాలమైన వీధిలో ప్రవేశించి ఒక అందమైన భవనం ముందు ఆగింది. సుచిత్ర దిగి అతన్ని అనుసరించింది. ఇదే మా ఇల్లు. అవునా? అందంగా వైభవంగా కనిపిస్తున్న ఆ ఇంటిని పరిశీలనగా చూసింది సుచిత్ర. లోపలికెళ్ళాక వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్టు సోఫాలో అందంగా హుందాగా ఉన్న ఒక ఆవిడ రామ్మారా, ప్రయాణం బాగా జరిగిందా అని ఆప్యాయంగా పలకరించింది. అచ్చం అమ్మలాని కనిపించిన ఆమెని ప్రశ్నార్థకంగా చూసింది. మా అమ్మ సుమంత్ అనగానే చప్పున చేతులు జోడిస్తూ నమస్తే ఆంటీ అంది సుచిత్ర. నమస్తే రా, ఇలా కూర్చో అంటూ పక్కనే కూర్చోబెట్టుకుంది. ఒకరు మంచినీళ్ళు, ఒకరు కాఫీ తెచ్చారు. పని వాళ్ళు బహుశా. ఇంత రిచ్ అయి ఉండి సుమంత్ ఎంత సింపుల్గా ఉంటాడు. మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. కాసేపటి తర్వాత సుమా వెళ్ళు, అమ్మాయికి గది చూపించు, స్నానబది చేస్తుంది, వెళ్ళమ్మా అనసూయ గారు మృదువుగా అన్నారు. సుచిత్ర లేచింది. ఇద్దరు పైకి వచ్చారు. అతను ముందు తన గది చూపించి నువ్వు ఒప్పుకుంటే ఈ గది మన ఇద్దరిదవుతుంది అన్నాడు కొంటెగా. మీ వైభవం చూసి నా మనసు మారుతుందనా నీ ఉద్దేశం? చురుకుగా చూసి అంది. అంత మూర్ఖుని కాదు, పద నీ గది చూపిస్తాను. ఆమెని గదిలో వదిలి అతను వెళ్ళిపోయాడు. తను అలా అనకుండా ఉండాల్సిందేమో అనుకుంటూ స్నానాధికాలు పూర్తి చేసుకుని సుచిత్ర. అంతలో చిన్నగా తలుపు తట్టిన శబ్దం విని డోర్ తెరిచింది. పెద్దమ్మగారు పిలుస్తున్నారండి అంటూ ఒక అమ్మాయి. ఈ సుమంత్ ఎక్కడా? అలిగాడ ఏమైనా నా పైన అనుకుంటున్నంతలో పక్క నుంచి
వస్తున్నారని చెప్పు గౌరీ, వెళ్ళు అని వినిపించింది. చప్పునట్టు చూసింది. ఫ్రెష్గా తెల్లని దుస్తుల్లో అందంగా ఒకంత గంభీరంగా కనిపిస్తున్న సుమంత్ని చూసి నిజంగానే కోపం వచ్చినట్లే ఉంది అనుకుంది. గౌరీ సరేనని వెళ్ళిపోయాక అతను రా కిందికి వెళ్దాం అన్నాడు. వెళ్దాం, కానీ నీకు నాపై కోపం వచ్చిందా? అదేం లేదే, నీకెందుకలా అనిపించింది ఆశ్చర్యంగా అన్నాడు. ఆ ఆశ్చర్యంలో నిజాయితీ ఉంది. ఊరికి అడిగానులే. వెళ్దామా? పద. ఇద్దరు కిందికి వచ్చారు. కింద అనసూయ గారు డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉన్నారు. ఆమెకు కుడివైపున ఇద్దరు యువతి యువకులు కూర్చొని ఉన్నారు. ఎడంవైపు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. వీళ్లను చూడగానే అనసూయమ్మ, రామ్మరా, ఇలా నా పక్కన కూర్చో అని పిలిచారు. సుచిత్ర ఆమె వెనకే సుమంత్ వచ్చి కూర్చున్నాడు. టేబుల్పై రకరకాల ఆహార పదార్థాలు అమర్చబడి ఉన్నాయి. మా పెద్దబ్బాయి వసంత్, మా కోడలు యామిని అని పరిచయం చేస్తూ వాళ్లతో, ఈ అమ్మాయి సుచిత్ర, సుమంత్ క్లాస్మేట్ కమ్ ఫ్రెండ్ అన్నారు అనసూయ. పరస్పర నమస్కారాలయ్యాక, సుచిత్ర, ఎంత చక్కని పేరు అంది యామిని. అవును, చక్కని చిత్రం లాంటి రూపానికి తగిన పేరు అప్రయత్నంగా అనేసి నాలిక ఖర్చుకున్నాడు సుమంత్. అందరి పెదాలపై చిరునవ్వు తొంగి చూసింది. సుచిత్ర అతన్ని మింగేసేలా చూసి యామిని వైపు చూసి చిరునవ్వుతో, మీ పేర్లు బాగా ఉన్నాయి, బాలేగా కలిశాయంది. యామిని అంటే అంది ఆశ్చర్యంగా. వసంత్ కూడా కుతూహలంగా చూశాడు. అబ్బే ఏమీ లేదు, తన అతి చనువు తీసుకున్నట్లు అనిపించింది సుచిత్రకి. పర్వాలేదు చెప్పండి, యామిని బలవంతం పెట్టింది. సుచిత్ర తప్పదన్నట్లు వసంత్ వైపు చూస్తూ, మీ పేరుతో యామిని గారి పేరు కలిపి చదువుకుంటే తెలుస్తుంది అంది మొహమాటంగా. సుమన్, వసంత్ యామిని అయితే అన్నాడు. నీకు తెలుగు రాదా? వసంత యామిని అయితే ఏంటి? తెలిసినా తెలియనట్లే రెట్టించాడు. యామిని అంటే రాత్రి అని కదా అర్థం. అంటే వసంత రాత్రి అని. అలా కలిసిందన్నానంతే. ఓ అంటూ అన్నావదిల వైపు తిరిగి, ప్రతి రాత్రి వసంతరాత్రి అంటూ రాగం తీశాడు. వసంత్ చూపులు చిలిపిగా తాకి యామిని మొహం కొద్దిగా ఎర్రబడింది. వెంటనే సుమంత్ వైపు తిరిగి, నీ ఫ్రెండ్ అయితే చిత్రం లాంటి రూపమని వర్ణిస్తావు, ఒక్కసారని నా పేరు అర్థం చెప్పావా అంది ఉడుక్కున్నట్టు. ఈ డాక్టర్ అమ్మకి ఆ మాత్రం తెలుగు రాదని నాకేం తెలుసు? అయినా చెప్పాలనుకున్నా నువ్విలా సిగ్గుపడతావని చెప్పేది లేదు వదినా అన్నాడు కొంటెగా. అదేం లేదులే, అన్నీ కోతలు కోస్తావు అంటూ చప్పున లేచి నిలబడి అందరికీ వడ్డించసాగింది. సుచిత్ర కూడా సాయం చేసింది. అందరూ నవ్వుతూ తినడానికి ఉపక్రమించారు. అంతా వింటున్న అనసూయకి ఈరోజు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. పెద్ద కొడుకు కోడలు డాక్టర్సు ఇంత తీరికగా కబుర్లు చెప్పుకునే సమయమే ఉండదన్నట్లు ఉరుకులు పరుగులు పెడతారు. ఈరోజు విరిసిన నవ్వుల్లో ఇల్లు కలకల్లాడుతున్నట్లుగా ఉంది. అనసూయ సుచిత్ర వైపు అభిమానంగా చూశారు. నవ్వుల మధ్య లంచ్ ముగిసింది. ఇక మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాము. ఈరోజు మిమ్మల్ని కలుద్దామని ఇంతసేపు ఉన్నాము లేస్తూ అంది యామిని. ఆమెతో పాటు వసంత్ కూడా. సుచిత్ర లేచి నిలబడింది. వసంత్ యామిని ఇద్దరు మెయిన్ డోర్ వైపు నడిచారు. డోర్ దాకా వెళ్ళాక యామిని ఆగి వెనుతిరిగింది. వసంత్ ముందుకు వెళ్ళిపోయాడు. సుచిత్ర ఒక్క క్షణం పిలిచింది. సుచిత్ర ఆమె దగ్గరగా వచ్చింది. సుచిత్ర, మీరు ఏమనుకోగంటే ఒక మాట చెప్పనా? చెప్పండి అంది ఆశ్చర్యంగా చూస్తూ. సుచిత్ర, మీకు మేము కొత్త కానీ మీ గురించి మాకెప్పుడో తెలుసు. సుమంత్ నిన్ను తలుచుకొని రోజు ఉండదు. సారీ, నువ్వంటున్నాను. పర్వాలేదు అంది సుచిత్ర ఆ మాట కొద్దిగా ఎర్రబడిన మొహంతో. నిన్ను నిజంగా నిజాయితీగా ఇష్టపడుతున్నాడు మా సుమంత్. మాకందరికీ నువ్వు బాగా నచ్చేశావు. ఈసారి ఇంటికి నువ్వు నా చెల్లిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది ఆత్మీయంగా చూస్తూ. సుచిత్ర తలదించుకొని నిలబడింది ఇబ్బందిగా. సారీ, నిన్ను మొహమాట పెట్టాలని కాదు, నా మనసులో మాటలు చెబుతున్నాను. బాయ్ మరి. భుజం తట్టి వెళ్ళిపోయింది యామిని. కాసేపు అలాగే చూసి ఇటు తిరిగిన సుచిత్ర వెనుకే ఉన్న సుమంత్ని కొంచెం కోపంగా చూస్తూ అనసూయ దగ్గరికి వెళ్ళింది. ఆమె అప్పటికే వచ్చి హాల్లో సోఫాలో కూర్చుంది. అమ్మాయిల కూర్చో అని పిలిచారు. తన పక్కన కూర్చున్న సుచిత్రని తదేకంగా చూశారు అనసూయ. చదువు చివర్లోకొచ్చిన సమయంలోనే సుమంత్ తనతో సుచిత్ర గురించి చెప్పాడు. ఆమె వివరాలు విన్నాక ఎవరు కన్న బిడ్డో తెలియని పిల్లను కోడలుగా చేసుకోవటం ఎలా అని సందేహించి వద్దంది.
ఏనాడు తనకెదురు చెప్పని కొడుకు ఈసారి కూడా చెప్పలేదు. కాని తర్వాత ముభావంగా మారిపోయిన వాడి మొహంలో తను మళ్ళీ చిరునవ్వు చూడలేదు. పెద్ద కొడుకు కోడలు తననే మందలించి మన వాడి సంతోషం ముఖ్యం కదా అని నచ్చెప్పగా చెప్పగా చివరికి అయిష్టంగానే ఒప్పుకుంది. తర్వాత సుచిత్ర దగ్గరకు వెళ్ళి వచ్చిన కొడుకు మాటలు విని ఆశ్చర్యపోయింది. ఆమె పెళ్లికి ఇష్టం లేదని, ఆమె లక్ష్యం వేరే ఉందని, ఆమె లక్ష్య సాధనలో తను తోడుగా ఉంటానని అతను తీసుకునే నిర్ణయాన్ని ఇక తామెవ్వరూ కాదనలేదు. ఆమె కోసం అతను చేసిన ఏ పని వ్యతిరేకించలేదు. కొన్నాళ్ల తర్వాత సుమంత్ వెళ్ళి ఇలా ఆమెను తీసుకురావటం జరిగింది. సుచిత్రాని చూశాక ఆమెను దగ్గర గమనించిన తర్వాత అందము తగిన సంస్కారం కలిగిందని అర్థమైంది. ముందే ఆమె గురించి వివరంగా తెలిసిన ప్రత్యక్షంగా చూశాక ఏదో తృప్తి లాంటిది కలిగింది. తననే చూస్తూ ఆలోచిస్తున్న అనసూయని గమనించి ఇబ్బందిగా కదిలింది సుచిత్ర. ఆమె చిన్నగా నవ్వి వెళ్ళమ్మా, కాస్త రెస్ట్ తీసుకో అన్నారు. రా, తను లేచి మెట్ల వైపు నడిచాడు సుమన్. సుచిత్ర వెనకే వస్తూ మనం ఎప్పుడు తిరిగి వెళ్దామంది. అతను ఆగి వెనుతిరిగి ఆమె కళ్ళలోకి చూశాడు. సడన్గా అతను అలా వెనక్కి తిరగటంతో వెనుకే గబగబ మెట్లెక్కుతున్న సుచిత్ర అతన్ని కొట్టబోయి ఆపుకుంది. తిరిగి ఆ కళ్ళలోకి చూస్తున్న అతన్ని కోపంగా చూసి ఏమిటి అంది. ఏమీ లేదు, ఇంతకు ముందేగా వచ్చాము, అప్పుడే అలా అడుగుతుంటేను అని చకచక మెట్లెక్కేశాడు. ఆమె మాట్లాడలేదు. ఆమె గది ముందు ఆగిన అతను వెళ్ళి కాసేపు పడుకో, నిద్రలేక నీ కళ్ళెర్రబడ్డాయి, నువ్వు నిద్ర లేచాక సాయంత్రం అలా వెళ్ళి ఊరు తిరిగి వద్దాము అన్నాడు మృదువుగా. ఆమె ఏదో అనబోయి ఆగి ఓకే, నువ్వు కూడా రెస్ట్ తీసుకో అని తన గదిలోకి వచ్చేసింది. తలుపు లాక్ చేసినా రమ్మంటున్న బెడ్ వైపు ఆలిపోయింది. తిరిగి గౌరీ వచ్చి డోర్ కొట్టేదాకా మెలకువ రాలేదు. టైం చూస్తే 5 కావస్తుంది. ఫ్రెష్ అయ్యి మెల్లిగా కిందకి దిగింది. అనసూయ, సుమన్ టీ తీసుకోకుండా ఆమె కోసమే చూస్తున్నారు. సారీ, బాగా నిద్ర పట్టేసింది అంది మొహమాటంగా. పర్వాలేదమ్మా నవ్వుతూ అని గౌరీ అని పిలవబోతుంటే నేనిస్తాను అంటూ టీ కప్పుల్లో పోసి వాళ్ళకు అందించింది. నువ్వు తీసుకోమ్మా అనసూయ అన్నారు. టీ తీసుకున్నాక సుమంత్ లేచి అమ్మా, నేను శుచి అలా బయటికి వెళ్ళొస్తాం, రాగానే డిన్నర్ చేసి వెంటనే బయలుదేరుతామన్నాడు. అలాగే వెళ్ళిరండి అన్నారావిడ. వస్తానండి అంది సుచిత్ర. వెళ్ళిరామ్మా. ఇద్దరు బయటకు వచ్చారు. కారులో కూర్చున్నాక స్టార్ట్ చేసి మెల్లగా పోనిస్తూ ఇప్పుడు సంతోషమేనా అడిగాడు. థ్యాంక్స్ అంది. ఇవాళ తిరిగి తమ ఊరికి వెళ్ళగలదని తను అనుకోలేదు. అతను కారు స్పీడ్ పెంచాడు. సరిగ్గా అరగంట ప్రయాణం తర్వాత ఒక పెద్ద గేటు ముందు కారు ఆపాడు. చాలా బాగుంది మీ నగరం అంది సుచిత్ర. ఈ నగరం నువ్విక్కడే ఉండిపోతే సంతోషిస్తుంది. ఆమె నవ్వనట్టుగా నవ్వి ఇంతకు ఎక్కడికి తీసుకొచ్చావు అడిగింది విండో నుండి బయటకు చూస్తూ. నీ కలలోగిల్లోకి అంటూ అర్థం కానట్టు చూస్తున్న ఆమెని అలాగే వదిలేసి కారు దిగి ఆమె వైపు తిరిగి వచ్చి డోర్ తెరిచి దిగు అన్నాడు. ఆమె దిగి ఎదురుగా చూసి ఉలిక్కిపడింది. ఎదురుగా ఉన్న గేట్ పైన ఉన్న ఆర్చిపై అరుణోదయ అనాథ బాలికల ఆశ్రమం అని పెద్ద బోర్డు కనిపించింది. సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్న సుచిత్రకి దగ్గరగా వచ్చి విత్ యువర్ పర్మిషన్ అంటూ ఆమె ఎడమ చేతిని అందుకొని రా అంటూ గేట్ వైపు నడిచాడు. వీళ్ళను చూసి వాచ్మెన్ గేట్ తీశాడు. ఇద్దరు లోపలికి నడిచారు. లోపల విశాలమైన స్థలం, చుట్టూ భవనాలు, మైదానం, రకరకాల చెట్లు, పూల మొక్కలు, క్రోటన్స్ పద్ధతిగా ఉన్నాయి. ఒకవైపు పెద్ద స్టేజ్ ఉంది. అన్ని భవనాలు తిప్పి చూపించాడు. అందులో స్కూలు, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయి. వార్డెన్ ఇతర స్టాఫ్ని పరిచయం చేశాడు. పిల్లల్ని చూపించాడు. ఇదిగో ఈ చివరి బిల్డింగ్లో కూడా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో చిన్న హాస్పిటల్ ఉంది. 2 చిల్డ్రన్ స్పెషలిస్టులు, 4 నర్సులు షిఫ్ట్ సిస్టంలో వస్తూ పోతూ ఉంటారు. పైన 2 ఫ్లోర్స్ ఖాళీగా ఉన్నాయి. పిల్లల సంఖ్య పెరిగితే వాటిని ఉపయోగించుకోవచ్చు. అతను ఆగాడు. కళ్ళప్పగించి వింటున్న సుచిత్ర, సుమన్, నువ్వు నీ బిజినెస్ వదిలేసి ఇందులో పనిచేయబోతున్నావా అడిగింది తెల్లబోతూ. అతను నవ్వి నేనెందుకు చేస్తాను? నా కాబోయే భార్య ఆశ సాధన కోసం రూపొందించినది ఇది. తనే చూసుకుంటుంది. నేను కేవలం సపోర్ట్గా ఉంటానంతే అన్నాడు. సుచిత్ర ఇంక తెల్లబోయి చూసింది. అంటే తడబడుతూ అంది. ఇలా రా అంటూ చివరి బిల్డింగ్లోకి తీసుకెళ్లాడు.
ఓ గదిలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఏసీ ఆన్ చేశాడు. దాన్ని ఆనుకొని ఉన్న కిచెన్ కాబోలు వెళ్ళి కాఫీ కలుపుకొచ్చాడు. ఆమె తల వేడెక్కింది. మౌనంగా కాఫీ తాగుతుంటే, శుచి, ఇదంతా నీకోసం అన్నది నిజం. అందుకని నన్ను పెళ్లి చేసుకోమని నిన్ను బలవంత పెట్టను. కాకపోతే నువ్వు నీ అంతట నీవు నా తోడు కోరుకునే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. ఇది కూడా నిజమన్నాడు. ఆమె కాసేపు మాట్లాడలేదు. తర్వాత, ఇంత త్వరగా ఇదంతా ఎలా చేయించావు అడిగింది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య గారు స్థాపించినది. వారిప్పుడు దీన్ని నిర్వహణ చేయలేకపోతున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి దీన్ని చూసేంత తిరుబడి లేదు. నీ గురించి మా ఫ్రెండ్కి తెలుసు. నీ ఉద్దేశం ఇలా ఉందని తెలిసి ఈ ఆశ్రమం గురించి చెప్పాడు. నేను సంతోషంగా తీసుకున్నాను. దీన్ని నీ పేరు మీద రిజిస్టర్ చేయించాను. మొత్తం బిల్డింగ్స్ రినోవేట్ చేయించాను. పిల్లలతో సహా ఈ ఆశ్రమం ఇప్పుడు నీది అని ఒక క్షణం ఆగి, ఇక వాళ్ళ భవిష్యత్తుతో పాటు మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తావని ఆశిస్తున్నాను. తిరిగి తన ధోరణిలోకి వచ్చేస్తూ అన్నాడు. ఆశ్రమం పేరు మెల్లగా అడిగింది. వేరే ఉంటే నేనే మార్పించాను. నేనింత జాగ్రత్తగా ప్రేమగా నా కోసమే అన్నట్టు పెంచి పెద్ద చేసి ఇంత పెద్ద బాధ్యతను నిర్వహించే సామర్థ్యం నీ కలిగించినందుకు, నీ హృదయంలో ఇంత చక్కటి భావాల్ని కల్పించినందుకు వారికి నేను ఇచ్చే గౌరవం, బహుమానం ఆ పేరు. తన తల్లిదండ్రుల పేర్లు ఇలా బోర్డుపై ఉండటం తలుచుకుంటుంటే మనసుకి ఎంతో శాంతి కలుగుతుంది సుచిత్రకి. తను అనుకున్న దాన్ని నెరవేర్చి చూపించిన అతనిపై గౌరవ అభిమానాలు పెరిగాయి. దీన్ని మెయింటైన్ చేయటం నా వల్ల అవుతుందా? నీ వల్లే అవుతుంది. డబ్బు గురించి ఆలోచించకు. నేనున్నాను. పైగా విరాళాలు వస్తూనే ఉంటాయి. కాసేపు మౌనంగా గడిచింది. మరి మీ ఇంట్లో ఇంత మంచి పని చేయబోతున్నావని, నీవంటే అమ్మ వాళ్ళందరికీ ప్రేమ కంటే ఎక్కువ గౌరవం. నాకు కూడా. సుచిత్ర తలదించుకొని ఉండిపోయింది చాలాసేపు. కాసేపటి తర్వాత ఇద్దరింటికి వచ్చేశారు. ఇంటికి వచ్చి గబగబా డిన్నర్ తీసుకున్నారు. బయలుదేరే ముందు యామిని గురించి అడిగింది సుచిత్ర. అనసూయ ఏదో అర్జెంట్ కేసు ఉందంటే ఆగిపోయారు ఇద్దరును అన్నారు. నేను జ్ఞాపకం చేసినట్లు చెప్పండి. ఇక వెళ్తానండి అని చేతులు జోడించింది సుచిత్ర. వెళ్ళి వస్తానని అనాలమ్మా. సరిచేశారా అనసూయ. సారీ, వెళ్ళి వస్తాను అంటూ సుమంత్ వెనక్కి 2 అడుగులు వేసి తిరిగి వెనక్కి వచ్చింది సుచిత్ర. సుమంత్ ప్రశ్నార్థకంగా చూస్తుండగా సుచిత్ర అనసూయ దగ్గరికి వచ్చి వంగి ఆమె పాదాలకు నమస్కరించింది. అనసూయకి సుచిత్ర మనసు అర్థమై సంతోషపడిపోతూ కొడుకు వైపు చూడగా అప్పటికే ఆశ్చర్యపోతున్న అతను కూడా చప్పున వచ్చి తల్లి కాళ్ళను తాకాడు. ఇద్దరూ కలకాలం చల్లగా ఉండండి, మీ ఆశయాలను కలిసి నెరవేర్చుకోండి అంటూ ఇద్దరిని లేవదీశారు. ఇలా రండి అంటూ హాల్ గోడపై ఉన్న తన భర్త ఫోటో వద్దకు తీసుకువెళ్లారు. ఇద్దరూ ఆయన ఫోటోకి నమస్కరించారు. అనసూయ కలలో ఆనంద బాష్పాలు నిండాయి. సరిగ్గా అరగంట తర్వాత ఇద్దరు బస్సులో ఉన్నారు. సుచిత్ర చెయ్యి అతని చేతిలో ఉంది. థ్యాంక్ యూ, సారీ కూడా అంది సుచిత్ర. ఏది ఎందుకంట అని చేతిని చెంపకు ఆనించుకుంటూ అన్నాడు. నాకు తోడుగా నిలుస్తానన్నందుకు థ్యాంక్స్. నిన్ను ముందు కాదని బాధ పెట్టినందుకు సారీ మెల్లగా అంది. నువ్వెందుకు కాదన్నావో నాకు తెలుసు కాబట్టి నేను అసలే బాధపడలేదు తెలుసా. నీకు నేనంటే ఇష్టం ఉన్నా నీ ఆశలు ఆశయాలు నన్ను ఇబ్బంది పెడతాయేమో అనుకొని అంతే కదా. సుచిత్ర కళ్ళు నీళ్లతో నిన్నాయి. నిజం, అలా అని నా మనసు నేనే బాధ పెట్టుకున్నాను. మరిప్పుడు హ్యాపీయే కదా. ఇంకా అనుమానమా? నువ్వు మీరందరూ నాకింత గొప్ప బహుమతినిచ్చి మీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. నా కళ్ళు నిజమయ్యే ఈ వేళ వెలకట్టలేని ఆనందం నా ముంగిట్లో వాలినట్టుగా ఉంది నాకు. మన ముంగిట్లో సవరించాడతను. అవును అంటూ ఆమె అతనికి దగ్గరగా జరిగి అతని భుజం మీద తల వాల్చుకుంది. అతను ఆమె భుజాల చుట్టూ చేతిని వేసి ఇంకా దగ్గరగా పొదువుకున్నాడు. బస్సు చీకట్లను చీల్చుకుంటూ వాళ్ళ కళ్ళ వెలుగు తీరాల్లోకి దూసుకువెళ్ళిపోతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.